ఇప్పుడే నాకొకటి రియలైజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మా ఆయన వాళ్ళ అమ్మ, వాళ్ళ అయ్య, వాళ్ళ చెల్లె ఎవ్వరేమన్నా నేను దాని గురించి స్ట్రెస్ ఫీల్ అయ్యి, అయ్యో నేను తప్పు చేయకున్నా ఎందుకు ఇట్లా అంటాన్లు, ఎందుకు ఇట్లా నన్ను నా మీద నిందలు వేస్తాన్లు అని ఎక్కువ ఆలోచించి నా హ్యాపీనెస్ని నేను కోల్పోతాను. అవన్నీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మా ఆయన ఏం అంటలేడుగా నన్ను. సో ఆయనతోటి ఉండే హ్యాపీనెస్ని, ఆ చిన్న చిన్న మూమెంట్స్ని నేను కోల్పోతాను. ఎవరి వల్ల? వాళ్ళ వల్ల. పోనీ రేపు నాకేమన్నా అయితే ఏమన్నా చేస్తారంటే నో, అస్సలేం చెయ్యరు. సో ఇప్పుడు కుక్క మన ముందు మొరిగిందనుకో, మనం చూ చూ హడి హడి అంటాం, మళ్ళీ మొరుగుతుంది అది. సో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనుకొని లైట్ తీసుకోవాలి. వాళ్ళ గురించి ఒర్రి మాట్లాడి స్ట్రెస్ ఫీల్ అయ్యి నా హ్యాపీనెస్ నేను కోల్పోతాను కదా. సో ఇప్పటి నుంచి వాళ్ళు ఏమన్నా అన్నప్పుడు కుక్కలు ఒరుతున్నాయి అనుకోవాలి.